ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ నూతన ఉదయము మీ జీవితంలోనికి కేవలము మరొక రోజు వచ్చింది అని అనుకోకండి. దేవుడు మీకు మరొక అవకాశాన్నిచ్చాడు. నిన్నటి కన్నీళ్లను మోసుకుంటూ ఈ ఉదయాన్ని ప్రారంభించాల్సిన అవసరం లేదు. నిన్న ఓటమి వచ్చిందా? ఈరోజు దేవుడు నీకు నూతన బలాన్నిస్తాడు. నిన్నొక తలుపు మూసుకుపోయిందా? ఈరోజు దేవుడు నీకోసము మరొక మార్గాన్ని తెరవగలడు. నిన్నెవరైనా తిరస్కరించారా? ఈరోజు దేవుడు నీ గురించి తన ప్రేమను ప్రకటిస్తున్నాడు. ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ ఉదయము నేను మీతో ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మీ జీవితము ఎండిపోయినట్టు కనిపించినా దేవుని చేతిలో అదింకా ముగియలేదు. మార్కు సువార్త 3వ అధ్యాయము మనకిదే గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. యేసు ఒక మనిషి ఎండిపోయిన చేతిని చూసి అతని బలహీనతను కాదు, అతని భవిష్యత్తును చూశాడు. ఇప్పుడు నీ హృదయంలో నీవే చెప్పుకో, ఈరోజు దేవుడు నా పక్షాన ఉన్నాడు. నా పరిస్థితి నా భవిష్యత్తును నిర్ణయించదు. దేవుని వాగ్దానమే నా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. యేసు నా జీవితంలో చేయలేనిది ఏదీ లేదు. ఆమెన్. ప్రియులారా, ఈరోజు నేను చెప్పబోయే మాట మీ హృదయానికి ఆశీర్వాదముగా అనిపిస్తే ఈ సందేశాన్ని ప్రేమతో ఆదరించండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము తలలు వంచి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ఈ కొత్త ఉదయాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు. నిన్నటి కన్నీళ్లను ఈరోజు ఆశగా మార్చండి. నిన్నటి భయాలను ఈరోజు ధైర్యంగా మార్చండి. మా హృదయాల్లో నీ వాక్యాన్ని నాటుమని వేడుకుంటున్నాం. ఈ సందేశం ద్వారా అయ్యా, మాలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడండి. మా ఆలోచనలను మార్చండి, మా అడుగులను స్థిరపరచండి. అయ్యా, ఈరోజు మేమెక్కడికి వెళ్ళినా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి పొందియున్నాము పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు మనం మార్కు సువార్త 3వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. ఈ అధ్యాయము కేవలము కొన్ని అద్భుతాల కథ కాదు. ఇది బలహీనమైన మనిషిని చూసే యేసు కళ్ళ కథ. పిలుపు కోసము ఎదురు చూస్తున్న మనిషిని ఎంచుకునే యేసు హృదయపు కథ. దేవుని చిత్తాన్ని తన జీవితంలో మొదటి స్థానములో పెట్టే మనిషి ఎవరో చూపించే అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయము మొదట్లో యేసు సమాజ మందిరంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడొక మనిషి ఉన్నాడు. అతని చెయ్యి ఎండిపోయి ఉంది. అతని చేతి బలహీనత అందరికీ కనిపిస్తుంది. అతని చేతి సమస్య కేవలము శారీరకమైనది కాదు. అతని జీవనోపాధి, అతని గౌరవము, అతని సామాజిక స్థానము అన్నింటిపైన ప్రభావము ఉండి ఉండవచ్చు. కాని గమనించండి, అక్కడ ఉన్న కొందరు యేసయ్యను ప్రేమతో చూడలేదు. ఆయన విశ్రాంతి దినమున ఆ మనిషిని స్వస్థపరుస్తాడా అని గమనిస్తున్నారు. వారి కళ్ళలో ఆ మనిషి బాధ కంటే తమ నియమాలే ముఖ్యమైనవి. అప్పుడు యేసు ఆ మనిషితో, నీ చెయ్యి చాపు అని అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! యేసు అతని బలహీనతను చూసి నీకు చెయ్యి లేదు అని చెప్పలేదు, నీకిది సాధ్యము కాదు అని చెప్పలేదు. అతను చేయలేనట్టుగా కనిపిస్తున్న దానినే చెయ్యమన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ మనిషి తన చెయ్యి చాపినప్పుడు అతని చెయ్యి బాగుపడింది. ఇక్కడే ఈ ఉదయము నీకు దేవుని మాట ఉంది. నీకు బలహీనముగా ఉన్న చోటే దేవుడు తన అద్భుతాన్ని ప్రారంభించగలడు. ఈ సంఘటన జరిగిన కాలములో
విశ్రాంతి దినము చాలా ప్రాముఖ్యమైనది. కానీ యేసు ఒక విషయాన్ని స్పష్టముగా చూపించాడు. దేవుని ధర్మశాస్త్రము మనిషిని బంధించడానికి కాదు, దేవుని కృపలో మనిషి జీవించడానికి అని. యేసు దయను, కనికరాన్ని, జీవాన్ని ముందుకు తీసుకుని వచ్చాడు. అక్కడ ఒక ప్రశ్న నిలిచింది. విశ్రాంతి దినమున మేలు చేయడము న్యాయమా అని. అవును ప్రియులారా, యేసు సమాధానము తన కార్యముతో ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకు మనిషి బాధ కనిపించింది. నాధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న నీ బాధను కూడా ఆ యేసు క్రీస్తు ప్రభు చూస్తున్నాడు. నీంట్లో ఎవరికి తెలియని నీ కన్నీరు ఆయనకు తెలుసు. నీ బ్యాంకు ఖాతాలో ఉన్న భారము ఆయనకు తెలుసు. డాక్టర్లు చెప్పిన మాటలతో నీ హృదయంలో కలిగిన భయము ఆయనకు తెలుసు. రాత్రిలో అందరూ నిద్రపోయిన తర్వాత నువ్వు మౌనముగా దేవునితో మాట్లాడిన మాట కూడా ఆయనకు తెలుసు. నువ్వు మర్చిపోయిన ప్రార్థన కూడా దేవుడు మర్చిపోలేదు. ఇదే మార్కు 3వ అధ్యాయము మనకు నేర్పించే మొదటి గొప్ప సత్యము. మనిషి నీ బలహీనతను చూస్తాడు, కానీ యేసు క్రీస్తు ప్రభు నీ భవిష్యత్తును చూస్తాడు. మనుషులు నీ లోపాన్ని గుర్తిస్తారు, కానీ యేసు క్రీస్తు ప్రభు నీలోని అవకాశాన్ని చూస్తాడు. మనుషులు ఇది నీ వల్ల కాదు అని అంటారు, కానీ యేసు క్రీస్తు ప్రభు నీ చెయ్యి చాపము అంటాడు. ఈరోజు నీ జీవితంలో ఎండిపోయిన ఏదైనా ఉందా? నీ ప్రార్థన జీవితము ఎండిపోయిందా? నీ ఆశ ఎండిపోయిందా? నీ కుటుంబంలో ప్రేమ ఎండిపోయిందా? నీ ఆర్థిక పరిస్థితి ఎండిపోయిందా? నీ మనస్సులోని ఆనందము ఎండిపోయిందా? అయితే ఈ ఉదయము యేసు నీతో మాట్లాడుతున్నాడు. నీ చెయ్యి చాపు అని. నీకు మిగిలింది కొద్దిగా ఉన్న చాపు. నీ విశ్వాసము చిన్నదైన చాపు. నీ ప్రార్థన కన్నీళ్లతో ఉన్న చాపు. నీకు సమాధానము కనిపించకపోయినా చాపు. ఎందుకంటే అద్భుతము మొదలయ్యే ముందు మన విశ్వాసపు అడుగు కనిపిస్తుంది. ఇక్కడి నుండి మార్కు 3వ అధ్యాయంలో మరొక అద్భుతమైన విషయానికి, ఇక్కడి నుండి మార్కు 3వ అధ్యాయము మరొక అద్భుతమైన విషయానికి తీసుకెళ్తుంది. యేసు తనతో ఉండటానికి 12 మందిని ఎన్నుకున్నాడు. ఆయన వారిని కేవలము జనసమూహములో కలిసిపోయే వ్యక్తులుగా చూడలేదు. వారికి ఒక పిలుపిచ్చాడు. ఇది నీకు చాలా ముఖ్యమైన సందేశం. యేసు కేవలము నీ సమస్యను పరిష్కరించడానికి మాత్రమే నీ జీవితంలోనికి రాడు. నీ జీవితానికి ఒక ఉద్దేశాన్ని ఇవ్వడానికి కూడా ఆయన నీ జీవితంలోనికి వస్తాడు. బహుశా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు నీ జీవితాన్ని చిన్నదిగా చూస్తున్నావు. నేనెవరు? నా వల్ల ఏమవుతుంది? నా దగ్గర పెద్ద విద్య లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా కుటుంబ పరిస్థితి బాగోలేదు, నా గతము సరిగ్గా లేదు అని ఆలోచిస్తూ అనుకుంటున్నావా? మార్కు 3వ అధ్యాయం వైపు చూడు. యేసు ఎన్నుకున్న వారిలో అందరూ గొప్ప సామాజిక స్థానము కలిగిన వారు కాదు, సాధారణ జీవితాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కానీ యేసు చేతిలోనికి వచ్చినప్పుడు వారి సాధారణ జీవితము దేవుని కార్యానికి సాధనమైంది. నీ నేపథ్యము దేవుని పిలుపుకు అడ్డంకి కాదు. నీ గతము నీ పిలుపును రద్దు చేయదు. నీ బలహీనత దేవుని చేతిలో అడ్డంకి కాదు. కొన్నిసార్లు మనం దేవుడు నన్నెందుకు ఉపయోగిస్తాడు అని అడుగుతాం. కానీ దేవుడు అడిగేది నీవు నన్ను నమ్ముతావా అనేది. ఒక రైతు తన పొలములో విత్తనం వేస్తాడు. ఆ విత్తనం చేతిలో ఉన్నప్పుడు అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. దానిలో పెద్ద చెట్టు కనిపించదు. అందుకే నీ చుట్టూ ఉన్న మనుషుల వైఫల్యాలు నీ విశ్వాసాన్ని పాడు చేయనివ్వకు. ఎవరైనా నిన్ను నిరాశపరిచారా? దేవునిపై నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎవరైనా నిన్ను మోసము చేశారా? అందరూ అలాంటి వారే అని అనుకోకు. ఎవరైనా నిన్ను తిరస్కరించారా? దేవుడు కూడా నిన్ను తిరస్కరించాడని అనుకోకు. మనుషుల ప్రవర్తన మారవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు. ఇంకా ఈ అధ్యాయము చివరిలో
యేసు తన తల్లి, తన సహోదరులు బయట నిలబడి ఉన్నారని విన్నప్పుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు. దేవుని చిత్తాన్ని జరిగించేవారే తన నిజమైన బంధువులని ఆయన ప్రకటించాడు. ఇది కుటుంబాన్ని తక్కువ చేయడము కాదు, దేవునితో ఏర్పడే ఆత్మీయ బంధము ఎంత గొప్పదో చూపించడం. అంటే యేసుతో సంబంధము కేవలము పేరు వల్ల కాదు, విధేయత వల్ల బలపడుతుంది. కాబట్టి ఈ ఉదయం నిన్ను నీవడుగు, నేను దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నానా అని. నీ ప్రార్థనలో దేవుని దగ్గర కేవలము నాకిదివ్వు, నాకదివ్వు అని మాత్రమే కాకుండా, ప్రభువా, నీవు కోరేది నేను చేయడానికి నా హృదయాన్ని సిద్ధము చేయి అని చెప్పు. ఇదే నిజమైన విశ్వాసం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడొక చిన్న జీవిత కథను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక చిన్న గ్రామంలో సురేష్ అని ఒక సాధారణ యువకుడు ఉండేవాడు. అతనెంతో కష్టపడి చిన్న వర్క్షాప్ ప్రారంభించి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ దురదృష్టవశత్తు ఒక భారీ వర్షము మరియు వరదల కారణముగా అతని వర్క్షాప్ పూర్తిగా నాశనమైపోయింది. యంత్రాలు పాడైపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. కుటుంబ సభ్యులు, బంధువులు అతన్ని నిందిస్తూ, ఇక నీ పని అయిపోయింది, నీ జీవితం ఎప్పటికీ బాగుపడదు అని తీర్పు తీర్చారు. సురేష్ తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఇక జీవితంలో ఏమీ చేయలేననే ఆత్మన్యూన్యత భావము అతన్ని కుంగదీసింది. అతని చేతివృత్తి ఆదాయము పూర్తిగా ఎండిపోయిన స్థితికి చేరింది. ఒక ఉదయం అతనికి దైవవాక్యము వినే అవకాశము దొరికింది. మార్కు సువార్తలోని ఎండిపోయిన చేతిని బాగు చేసిన యేసయ్య స్వరము అతను గుండెను బలముగా తాకింది. నా చేతి పని ఎండిపోయి ఉండవచ్చు, కాని నా దేవుడు సమస్తాన్ని నూతన పరచగల సమర్థుడు అనే విశ్వాసము అతనిలో రగిలింది. సురేష్ నిరాశను విడిచిపెట్టి కన్నీటితో మోకరించి, ప్రభువా, నా శూన్యతను నీ చేతుల్లో పెడుతున్నాను, నీ మాట నమ్మి మళ్ళీ ప్రయత్నిస్తాను అని ప్రార్థించాడు. అతని దగ్గర మిగిలింది అత్యంత తక్కువ సాధనాలతో అద్భుతమైన విశ్వాసముతో మళ్ళీ పని ప్రారంభించాడు. దేవుని అద్భుతమైన కృప అతని చేతి పనికి తోడయింది. అనుకోని రీతిలో కొత్త కస్టమర్లు రావడం మొదలుపెట్టారు. అతని నిజాయితీని మెచ్చి ఒక పెద్ద సంస్థ అతనికి భారీ కాంట్రాక్టును అందించింది. కొద్ది కాలంలోనే సురేష్ తన అప్పులన్నీ తీర్చివేయడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. నిన్నటి వరకు పనికిరాడని నిందించిన సమాజమే అతని ఎదుగుదలని చూసి ఆశ్చర్యపోయింది. ఎండిపోయిన చేతిని దేవుని వైపు చాపినప్పుడు సురేష్ జీవితంలో జరిగిన ఆ మహా కార్యము ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో కూడా జరగబోతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు దేవుడు ముందుగా పరిస్థితిని మార్చాడు. పరిస్థితిని ఎదుర్కొనే మనలోని మనిషిని మారుస్తాడు. ఈరోజు నీకు అవకాశము చిన్నదిగా కనిపించినా దాన్ని తక్కువగా చూడకు. చిన్న ప్రార్థన కావచ్చు, చిన్న పని కావచ్చు, చిన్న అడుగు కావచ్చు, చిన్న అవకాశము కావచ్చు. దేవుని చేతిలో చిన్నది కూడా గొప్ప ప్రారంభమవుతుంది. ఎండిపోయిన చేయి ఒక్కసారిగా ఆరోగ్యంగా మారింది. అలాగే నీ జీవితంలో కూడా దేవుని సమయము వచ్చినప్పుడు ఒక క్షణము చాలు ఎన్నో సంవత్సరాల నిరీక్షణను ఒక దేవుని కృప క్షణంగా మార్చగలదు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థనలోనికి వెళ్లే ముందు నా మాటలను మీ హృదయపు లోతుల్లోనికి తీసుకువెళ్ళండి. ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న మీరు మీ ఎండిపోయిన పరిస్థితులను చూసి ఇకేమాత్రము భయపడవలసిన అవసరం లేదు. లోకము మీ బలహీనతను చూసి తలుపులు మూసివేయవచ్చు, కాని పరలోకపు దేవుడు మీ కొరకు విజయపు ద్వారాలను తెరవబోతున్నాడు. మీ గతం ఎలా ఉన్నా, నిన్నటి వరకు మీ జీవితం ఎన్ని వైఫల్యాలను చవిచూసినా, ఈ ఉదయకాలాన సర్వశక్తిమంతుడైన యేసయ్య మీతో నిలబడి ఉన్నాడు. ఇప్పుడే మీరున్న స్థలములోనే మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. మీ బలహీనతను, మీ వ్యాధిని, మీ ఆర్థిక భారాలను, మీ గుండె కోతను ఆ సిలువ వేయబడిన దేవుని చేతుల్లో
సంపూర్ణంగా సమర్పించండి. మీ హృదయంలోని అవిశ్వాసాన్ని తీసివేసి, ప్రభువా, నా జీవితము నీ చేతుల్లో పెడుతున్నాను. నా ఎండిపోయిన ప్రతి పరిస్థితిని నీ జీవముతో నింపు అని మీ మనసులో పూర్ణ విశ్వాసముతో ఆయనకు అప్పగించుకోండి. ఆయన ఒక్క మాట సెలవిస్తే మీ బ్రతుకు చిత్రము మారిపోతుంది. మీ కన్నీళ్లను శాశ్వతముగా తుడిచివేసి మిమ్మల్ని ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నిలబెట్టడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మీ హృదయాన్ని తెరవండి, అద్భుతాన్ని స్వతంత్రించుకోండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మనమందరము ఏకీభవించి అత్యంత విశ్వాసముతో ప్రవచనాత్మకమైన ఉదయకాల ఆశీర్వాద ప్రార్థనలో ప్రవేశించబోతున్నాం. కాబట్టి మీరున్న స్థితిలో వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తండి. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు శక్తివంతమైన అతి పరిశుద్ధమైన నామములో ఈ ఉదయం నీ పాద సన్నిధికి వస్తున్నాం. అయా, ఈ ఉదయ కాలాన నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ దివ్య నీ హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. అయా, ఎండిపోయిన చేతిని ఒక్క మాటతో బాగు చేసిన సజీవుడవైన దేవుడవు నీవు. ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులపై నీ జీవపు ఊపిరిని ఊదుమని వేడుకుంటున్నాం. వారి ఆర్థిక స్థితిగతులు బాగుపడనుగాక. అప్పుల ఊబిలో కూరుకుపోయి మానసిక వేదన అనుభవిస్తున్న వారి జీవితాలలో అద్భుతమైన ఆర్థిక విడుదల కలుగునుగాక. ప్రభువా, దీర్ఘకాలిక వ్యాధులతో క్యాన్సర్, పక్షవాతము, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, అంతర్గత ఇన్ఫెక్షన్లు మరియు రక్త సంబంధిత బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి శరీరాలను నీ రక్తపు దారులతో ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. ఏ వైద్యులైతే నయము కాదు అన్నారో ఆ స్థానములో నీ పరలోకపు స్వస్థతను విడుదల చేయండి. ఈరోజు ప్రయాణాలు చేయబోతున్న ప్రతి బిడ్డకు నీ దూతల కావలి ఉంచండి. వారి రాకపోకల యందు నీ కృపను తోడుగా ఉంచండి. తండ్రి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులు తమ కుటుంబాలను గౌరవప్రదంగా పోషించగలిగేలా వారి చేతి పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలను ఆశీర్వదించండి. నిరుద్యోగముతో అలమటిస్తున్న యువతి యువకులకు యోగ్యమైన ఉద్యోగ ద్వారాలు తెరవబడనుగాక. విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు జ్ఞానమును, విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఒంటరితనముతో కుటుంబ దూరముతో శ్రమిస్తున్న ప్రియులకు నీ దివ్య ఆదరణను, సంరక్షణను దయచేయండి. వివాహ సమస్యలతో సతమతమవుతూ విడిపోయే స్థితిలో ఉన్న కుటుంబాలలో సమాధానాన్ని పునరుద్ధరించండి. విరిగిపోయిన బంధాలు నీ ప్రేమతో తిరిగి కట్టబడునుగాక. వివాహము కొరకు ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలను సిద్ధపరచండి. ఏళ్ల తరబడి గర్భఫలం లేక కన్నీరు మున్నీరవుతున్న బిడ్డల గర్భాలను ఈరోజే తెరిచి పవిత్రమైన సంతాన భాగ్యముతో ఆశీర్వదించండి. సరిహద్దుల్లో నిలబడి దేశాన్ని కాపాడుతున్న సైనికులకు నీ దివ్య రక్షణ కవచాన్ని అనుగ్రహించండి. దేవా, రాత్రి పగళ్ళు కష్టపడి దేశానికి అన్నం పెట్టే మా ప్రియమైన రైతులకు అనుకూలమైన వర్షాలను, పంటలకు సమృద్ధి అయిన దిగుబడిని, తగిన లాభాలను అనుగ్రహించండి. ప్రపంచ దేశాలలో యుద్ధమేఘాలు తొలగి నీ శాంతి నెలకొన్నుగాక. ఈ దినం పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి ఒక్కరిపై నీ ఆయురారోగ్యాలను, విశేషమైన కృపావరాలను కుమ్మరించండి. దేవా, ఈరోజు నా ఆత్మీయ కుటుంబము అడుగుపెట్టే ప్రతి స్థలములో ఎదురయ్యే సకల అడ్డంకులు మీ పరిశుద్ధ నామములో బద్దలైపోవునుగాక. మీరే వారికి ముందర నడుస్తూ దుర్గమైన స్థలమును సరాలము చేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమర్పించి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే మీ విశ్వాసాన్ని చాటుతూ క్రింద ఉన్న కామెంట్ బాక్సులో ఆమెన్ అని కామెంట్ చేయండి. అంతేకాదు, నిరాశలో ఉన్న మీ బంధువులు, స్నేహితులలో నూతన నిరీక్షణను నింపడానికి ఈ ప్రార్థనను కనీసం 3 షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయండి. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, సమస్యలు ఉన్నా నిరుత్సాహపడకండి. మీ ప్రార్థన అవసరాలను స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు పంపండి.
లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేయండి. నేను మీ కొరకు తప్పక ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. రేపటి మన నూతన నిబంధన మహాధ్యానములో మరింత శక్తివంతమైన ఆధ్యాత్మిక మర్మాలను తెలుసుకోబోతున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయం నుండి మీ జీవిత తుఫానులను యేసయ్య ఒక మాటతో ఎలా నిర్మూలింపజేస్తాడో, ఆవగింజంత విశ్వాసముతో మీరు కొండల వంటి సమస్యలను ఎలా అధిగమించవచ్చో ఎంతో లోతుగా ధ్యానించబోతున్నాం. కాబట్టి రేపటి ఉదయకాల ప్రసంగాన్ని ఏమాత్రము మిస్ అవ్వకండి. అంతవరకు దేవుని కృప, శాంతి, సమాధానము మీ అందరికీ తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.